ఏమండి, ఇప్పుడు స్కూల్ సీజన్ కదా, కాలేజీలు స్కూళ్ళకి సెలవులు ఇచ్చారు. సెలవులు ఇచ్చిన తర్వాత మళ్ళీ జాయిన్ చేయాలి కదా. ఇప్పుడు 10th అయిపోయిన వాళ్ళకి ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళకి బీటెక్, ఇట్లా కాలేజీలు ఎత్తుక్కునే ప్రాసెస్ ఇవన్నీ ఉంటాయి కదా. మంచి చెడ్డ డబ్బులు అవన్నీ చూసుకోవాలి కదా పెద్దవాళ్ళు. కానీ ఇప్పుడు జనరేషన్ ఎట్లా ఉందంటే, పెద్దవాళ్ళు చెప్పిన కాలేజీల్లో పిల్లలు చేరట్లేదు. అలాగైపోయింది పిల్లలు. వాళ్ళు చెప్పింది మనం చేయాలన్నమాట. మనం చెప్పింది వాళ్ళు వినరు. ఎందుకంటే వాళ్ళ బాగోగులు చూస్తే ఎవరండి? తల్లిదండ్రులుగా మన బాధ్యత కాబట్టి మనం ఏదైనా మంచే కదా చెప్తాము పిల్లలకి. అది వినటం లేదండి ఇప్పుడు పిల్లల మాటే మనం వినాల్సి వస్తుంది. సరే, మనం అంటే చదువుకోలేదు, పిల్లలు చదువుకుంటున్నారు, తెలివి మీరిపోయి ఉన్నారు, వాళ్ళకి మంచి ఏదో చెడు ఏదో తెలుసు. కానీ వాళ్ళు చెప్పినట్టే మనం చేస్తాము, అది కూడా మంచిదే. కానీ మనకి నచ్చదు ఒక్కొక్క సందర్భంలో వాళ్ళు చెప్పేది. అయినా కానీ ఇంకా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, వాళ్ళకి స్తోమత లేకపోయినా పిల్లలు మంచి కాలేజీలు చెప్పినప్పుడు వాళ్ళకి స్తోమత లేకపోయినా పిల్లల్ని అదే కాలేజీలో చేర్చి వాళ్ళు ఎన్నో తిప్పలు పడి వాళ్ళు డబ్బులు తీసుకొచ్చి ఫీజులు కట్టి వాళ్ళని మంచిగా చదివించాలని వాళ్ళకి కోరుకుంటుంది. అలాగే కూడా చేస్తున్నారు. అప్పు సొప్పు చేసి వాళ్ళని మంచి భవిష్యత్తులోకి తీసుకురావాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. అలా కాకుండా అది అర్థం చేసుకుని ఆ పిల్లలు కూడా బాగా చదువుకొని ఉన్నత స్థాయికి వచ్చి నిలబడ్డప్పుడు ఆ తల్లిదండ్రులు పడే ఆనందం వాళ్ళ కళ్ళల్లో ఆనంద బాష్పాల రూపంలో వచ్చినప్పుడు తెలుస్తుంది. ఆ తల్లిదండ్రులు పడ్డ ఆవేదన అంతా కూడా కష్టం, వాళ్ళు పడ్డ ఆనందం మాటల్లో చెప్పలేమండి. అంత బాగా వాళ్ళు ఒక స్థాయికి ఎదిగినప్పుడు వాళ్ళ పిల్లలు వాళ్ళ పడ్డ కష్టాన్ని కూడా మర్చిపోయి వాళ్ళంత సంతోషిస్తారనమాట. అది తల్లిదండ్రులుగా మనం చేయాల్సిన పని ఏంటంటే అదేనండి. మనం ఎన్ని బాకీలు చేసినా, ఎంత కష్టపడ్డా, ఏది చేసినా మన పిల్లల కోసం మన కోసం చేస్తాము. మన పిల్లలు మంచి బాగు కోసమే మనం కష్టపడేది. అది పిల్లలు కూడా అర్థం చేసుకొని వాళ్ళ తల్లిదండ్రులు ఒక స్థాయికి వచ్చిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులని ఆ పిల్లలు అర్థం చేసుకొని వాళ్ళని కూడా మంచిగా చూసుకొని మంచిగా ఉంటే అంతకు మించింది ఏం కావాలండి చెప్పండి.